హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ చూసాం కదా. సో ఈరోజు మనం త్రూ కాపీ జాబ్ ద్వారా ఇంక్రిమెంటల్ యాక్టివిటీ ఎలా చేయాలి ఏంటనేది విల్ రైట్ ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. ఈ టేబుల్లో ఒక 3 రికార్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ క్రియేట్ చేద్దాం టేబుల్. సో ఓకే, లెట్ మీ రన్. ఓకే, దాట్స్ ఇట్. ఓకే, సో మనకి టేబుల్ అయితే సక్సెస్ఫుల్గా క్రియేట్ చేస్తాం. మీరు డేటా కూడా చూడొచ్చు. సో ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ. ఏదైతే మనం టేబుల్ క్రియేట్ చేస్తామో ఈ టేబుల్ని త్రూ కాపీ జాబ్ ద్వారా సో ఇంక్రిమెంటల్ చేద్దాం. సో కాపీ జాబ్. ఓకే, సేల్స్ టెస్ట్ కాపీ పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఎందుకంటే దిస్ ఇస్ జస్ట్ ఫర్ డెమో పర్పస్ కాబట్టి. లోడ్ అవుతుంది. స్టిల్ గోయింగ్ అని ఒక్కోసారి కొంచెం టైం తీసుకుంటుంది, ఒక్కోసారి చాలా ఫాస్ట్ ఉంటుంది అనమాట. ఓకే, మనది వచ్చేసరికి ఆన్ ప్రిమిసెస్ ఈక్వల్ సర్వర్. సో సర్వర్ నేమ్స్ అన్ని రెడీ ఉంచుకోవడం లేదు. ఓకే, సో SQL server and the server name పంపించాను. అండ్ DB నేమ్ వచ్చేసరికి సేమ్ DB. That's it. Okay, so next. Let's see. ఇక్కడ మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి, మనకు కాకపోతే ఒక టేబుల్ తీసుకుందాం. అంటే ఆల్రెడీ ఈ ఎగ్జిస్టింగ్ డేటాబేస్ ఏదైతే ఉంది, ఇక్కడ మనకి చాలా టేబుల్స్ ఉన్నాయి కదా. సో అన్ని టేబుల్స్లో మనం ఒక టేబుల్ మాత్రం, అంటే ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేస్తామో అది మాత్రమే తీసుకుందాం. ఓకే, స్టిల్ కనెక్ట్ అవుతుంది డేటా సోర్స్ని. స్టిల్ కనెక్టింగ్. లెట్స్ వెయిట్. చెప్పేది ఒకసారి 1 minute కూడా టైం తీసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ అనమాట, ఎస్పెషల్ ఆన్ ప్రిమిసెస్ SQL సర్వర్ అయితే. Still connect. I don't know why it is taking so much time. So back అవుతాను, బ్యాక్ లో అంతే టైం తీసుకుంటుంది ఒక్కోసారి. Save DB and server name. Let me give it. Let's see. ఒకసారి ట్రై చూద్దాం. బట్ క్లౌడ్ కనెక్షన్స్ అనేది చాలా ఫాస్ట్ ఉంటాయి అన్నమాట. చూసారు కదా ఇప్పుడు. సో ఒక్కోసారి ఇందాక మనం చాలా టైం తీసుకున్నాం, బట్ ఇప్పుడైతే చాలా ఫాస్ట్గా వచ్చింది. ఇక్కడ ఎక్కువ టేబుల్స్ ఉన్నప్పుడు మీకు ఒక్కసారి యాక్టివిటీ ఫెయిల్ అని వస్తుంది అనమాట. జస్ట్ రిఫ్రెష్ చేస్తే ఆ ఎర్రర్ అనేది పోతుంది. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఎక్కువ ఎక్కువ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఉన్నప్పుడు అలాంటి ఎర్రర్ రావడానికి అవకాశం ఉంటుంది. లేదన్నా ఎక్కువ టైం తీసుకున్న లోడింగ్ అవడానికి కూడా అలాంటి కేసెస్లో కూడా మీకు ఎర్రర్ వస్తుంది. జస్ట్ రిఫ్రెష్ చేయండి ఇంకా. లోడింగ్. సో మనం జస్ట్ ఒక టేబుల్ చూస్ చేసుకుందాం. వేరే
సో మీన్ వైల్ మనం డిలీట్స్ ఓకే. సో టైం వేస్ట్ కాకుండా best sequels around. So when maybe awesome. సో నన్ను డిలీట్ చేస్తున్నాం, అలానే ఇంకో రికార్డు కూడా ఇన్సర్ట్ చేద్దాం. సో చూసారు కదా, ఏ టాస్క్ ఫెయిల్ అని వచ్చింది, మళ్ళీ రిఫ్రెష్ అయ్యింది. చెప్పేదా లోడింగ్ టైం తీసుకుంటే ఖచ్చితంగా అలాంటి ఎర్రర్ వస్తుంది అనమాట. బట్ మళ్ళీ రిఫ్రెష్ చేయాల్సిందే, అప్పుడు మనకి ప్రాపర్గా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మనం మెయిన్ కోడింగ్ అనేది రెడీ చేసుకున్నాం, లైక్ ఇన్సర్ట్ కావచ్చు, అప్డేట్ కావచ్చు, డిలీట్ కావచ్చు. ఒకసారి లోడ్ అయిన తర్వాత ఇనిషియల్ కాపీ, దాని తర్వాత సబ్సిక్వెంట్ లో మనం 3 యాక్టివిటీస్ రన్ చేద్దాం. సో దట్ మనకి ఇంక్రిమెంటల్ గా డేటా చేంజెస్ అవుతుందా లేదని కూడా తెలుస్తుంది అనమాట. సో లోడింగ్ ఇంకా స్పీడ్ అవ్వాలి, ఎందుకంటే ఇట్స్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం అనమాట. మీరు అనుకోవచ్చు ఇంతసేపు టైం పడుతుంది. Okay. We don't have shortcuts. Okay, we need to wait. మళ్ళీ బ్యాక్ వెళ్తే మళ్ళీ టైం పడుతుందో మనకు తెలియదు కదా. Oh my God, it is taking more than 3-4 minutes, I think. How did this one? So ఇప్పుడు కనెక్ట్ అయింది, లోడ్ అవుతుంది. అట్లీస్ట్ why it is taking so much time? జస్ట్ ఈ డేటాబేస్ లో కూడా 4 టేబుల్స్ ఉంది. ఓకే, సో 1 2 3 4 అంటే ఇప్పుడు మనం కొత్తగా టేబుల్ క్రియేట్ చేసాం కదా, ఆ టేబుల్ తోటి కలిపి 4 టేబుల్స్ ఉంది. జస్ట్ టేబుల్స్ 1 2 3 4. ఓకే, సో మనకు కావాల్సింది ఓకే ఫ్యాబ్రిక్ టెస్ట్ డేటా. ఓకే, ఇది ఒకటే తీసుకున్నాను. సో నెక్స్ట్ మనం డేటా ప్రివ్యూ చేసిన టైం అయితే లేదు. సో వన్ లైక్ సేల్స్ లేక్ వస్తుందిగా, దీంట్లోకి లోడ్ చేస్తాను. సేల్స్ లేక్ హౌస్. ఓకే, టేబుల్స్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు కావాలంటే, బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో ఇంక్రిమెంటల్ కాపీ చూస్తారు కదా. సో మనకి ఫుల్ కాపీ ఉంటుంది, ఇంక్రిమెంటల్ కాపీ ఉంటుంది. ఇంక్రిమెంటల్ కాపీలో సో నేనైతే సో ఇంటీజర్ కానీ లేదా డేట్, ఈ 2 కాలమ్స్ లో అంటే ఈ 2 డేటా టైప్స్ లో ఏదైనా కాలమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇంటీజర్ చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ రన్ స్కెడ్యూల్, స్టార్ డేటా, ట్రాన్స్ఫర్ ఇమీడియట్లీ, ఇలా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ టైమింగ్ నేను రన్ చేస్తున్నాను. ఓకే, మీరు చూడొచ్చు. సో ఫర్ టైమింగ్ ఓన్లీ లేకోస్ లో ఒక టేబుల్ మాత్రమే ఉంది. ఎప్పుడైతే అది మనకి సక్సెస్ఫుల్ అవుతుందో అప్పుడు మనకి టేబుల్ అనేది వస్తుంది అనమాట. లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్, ఇట్స్ రన్నింగ్ స్టేట్. బట్ ఇక్కడ కొంచెం ఫాస్ట్ గానే ఉంటుంది. ఓన్లీ ద కాన్ఫిగరేషన్ లోనే మనకి కొంచెం సో స్లోనెస్ అనిపిస్తుంది, కానీ రిమైనింగ్ ఇక్కడైతే చాలా స్పీడ్ గానే ఉంటుంది అనమాట. సో దట్స్ నో ప్రాబ్లం. లెట్ మీ చెక్. ఇంకా మనకి అయితే అవుట్పుట్లు ఏం రాలేదు.
So not started. Oh my God. That's in progress. 41 seconds. Okay. సో ఇక్కడ మీరు ఎన్ని రోజు కాపీ ఎన్ని రోజు రీడ్ రైట్ త్రూపుట్ ఎంత అంటే ఎన్ని బైట్స్ కన్జ్యూమ్ చేసింది ఫస్ట్ సెకండ్ అనేది సో ఈచ్ అండ్ ఎవరి తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో రిఫ్రెష్ సో ఇట్ ఈస్ టేకింగ్ మోర్ దెన్ ఎ మినిట్ ఐ డోంట్ నో హౌ మచ్ టైం ఉంటాయి యా సో మీరు చూస్తున్నారుగా 3 రికార్డ్స్ 1 minute 15 seconds అయితే పట్టింది సో ఫస్ట్ టేబుల్ ఇక్కడ ల్యాండ్ అయిందో లేదో చెక్ చేద్దాం ఓకే సో ఫ్యాబ్రిక్ టెస్ట్ డేటా ఈవెన్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బ్యాక్ ఎండ్ లో సో ఒక డిలీట్ ఓకే డిలీట్ చేస్తున్నాను 100 రికార్డ్ ఓకే అలానే ఒక రికార్డ్ అప్డేట్ చేస్తున్నాను 101 దట్స్ ఇట్ అండ్ ఒక రికార్డ్ సో ఇన్సర్ట్ చేస్తున్నాను ఇలా సో డిఎంఎల్ ఆపరేషన్ లైక్ ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ ఈ మూడు కూడా చేస్తే కదా ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తే ఆ చేంజెస్ అనేది మళ్ళీ ఎఫెక్ట్ అవుతున్నాయా లేదా కూడా చెక్ చేద్దాం ఓకే సో గుర్తుంచుకోండి దిస్ ఈజ్ అన్ ఇంక్రిమెంటల్ కాపీ నాట్ ఫుల్ కాపీ అనమాట లోడ్ అవుతుంది సో ఇన్ ప్రోగ్రెస్ సో మీరు అబ్జర్వ్ చేస్తే ఓవరాల్ గా టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి సో ఓకే సో 3 రికార్డ్స్ ఓకే ఒక రికార్డు మాత్రమే రిఫ్లెక్ట్ అయింది సో ఓకే సో చూసారు కదా ఇంక్రిమెంటల్ కాపీ అంటే ఇక్కడ ఏంటంటే ఇంక్రిమెంటల్ కాపీ అంటే నథింగ్ బట్ ఏదైతే డేటా వస్తుందో చేంజెస్ అనేది రిఫ్లెక్ట్ ఓకే గుర్తుంచుకోండి సో లైక్ డిలీట్ అప్డేట్ చేస్తే అది రిఫ్లెక్ట్ అవ్వమాట ఓన్లీ లేటెస్ట్ రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకుంటే సేమ్ వచ్చినాయి 100 10 102 ఓకే ఈ రికార్డ్స్ ఆల్రెడీ ఉన్నాయి ఏదైతే మనకి లేటెస్ట్ రికార్డ్స్ వస్తున్నాయో అంటే నథింగ్ బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 101 102 3434 అంటే ఈ 3 రికార్డ్స్ లో మనకి ఏదైతే వస్తున్నాయో ఆల్రెడీ 101 ఉంది 102 ఉంది కానీ 3434 రికార్డ్ లేదు కాబట్టి ఆ రికార్డు మాత్రమే మనకి ఇన్సర్ట్ అయింది అంతేగాని మీరు అబ్జర్వ్ చేశారు కదా డిలీట్స్ అండ్ అప్డేట్స్ అనేది రిఫ్లెక్ట్ అయితే అవ్వలేదు ఓకే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎన్నిసార్లు రన్ అయింది వర్షన్ హిస్టరీ కావచ్చు అడ్వాన్స్ సెట్టింగ్స్ ఇక్కడ మనకి అపెండ్ ఓవర్ రైట్ లేకపోతే ఇంక్రిమెంటల్ కాలం ఏదన్నా మార్చుకోవచ్చు మీకు కావాలనుకుంటే ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంది చూడొచ్చు ఇంక్రిమెంటల్ కాపీ కాలం మార్చుకోవచ్చు అండ్ స్కెడ్యూల్స్ సెట్టింగ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట సో ఒకసారి ట్రై చేయండి మీకు ఒక ఐడియా రావడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుందన్నమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ క్యాచ్ నెక్స్ట్ వీడియో బాయ్